నమస్తే అండి. తెలంగాణలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. చాలామందికి మ్యారేజ్ తర్వాత పాస్‌పోర్ట్‌కి గానీ, ఆధార్‌లో నేమ్ చేంజ్ కోసం గానీ, ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో, ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అయితే ముందుగా మీ సిస్టమ్‌లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, అక్కడ ఐజీఆర్ఎస్ తెలంగాణ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఐజీఆర్ఎస్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో రెడ్ కలర్లో, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి యూజర్ టైప్లో సిటిజన్ పైన సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే న్యూ యూజర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అయిపోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లాగిన్కి రండి అనమాట. లాగిన్ వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ సిటిజన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరైతే యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అది మీ ఈమెయిల్ ఐడి లేదంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసుకోండి. మనకు లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనకు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. గో టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ముందు ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ డీటెయిల్స్, అబ్బాయి యొక్క డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మిస్టేక్ చేయకుండా వాళ్ళ ఎస్ఎస్సి చదివి ఉంటే ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా నేము, లేదంటే ఆధార్ కార్డులో ఉన్నట్టుగా నేము ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అబ్బాయి నేము, నెక్స్ట్ వాళ్ళ రిలీజియన్, నెక్స్ట్ వాళ్ళ క్యాస్ట్ ఇది ఎంటర్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కంప్లీట్గా మెన్షన్ చేయండి. హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. ఓకే, మీరు ప్రజెంట్ అడ్రస్ మీరు ఇక్కడ టిక్ చేసుకున్నట్టయితే ప్రజెంట్ అడ్రస్ డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. సేమ్ ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరు, ప్రజెంట్ అడ్రస్ వేరు అంటే రెండు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ ర్యాంకర్ ప్రొఫెషన్ అని చెప్పి కనిపిస్తుందా, అసలు అబ్బాయి ఏం చేస్తాడు అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అయితే వాళ్ళు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇట్లా ఏదైతే వాళ్ళ డిజిగ్నేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఇవి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రైడ్ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ నేమ్ బిఫోర్ మ్యారేజ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మాయిది వాళ్ళ బిఫోర్ ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా నేము, లేదంటే ఆధార్లో ఉన్నట్టుగా నేమ్. బిఫోర్ మ్యారేజ్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఏ నేమ్ కావాలనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్, వాళ్ళ క్యాస్ట్ అండ్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ర్యాంకర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఏదైనా ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, వాళ్ళ డిజిగ్నేషన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ విట్నెస్ 1 అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ విట్నెస్ వాళ్ళ ఆధార్ కార్డు ఆల్రెడీ మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళ ఆధార్లో ఉన్నట్టుగా నేము, ఆధార్ నంబర్, వాళ్ళ సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్, అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ రిలేషన్ నేమ్, ఇప్పుడు ఫాదర్ నేమ్ కానీ, వైఫ్ నేమ్ కానీ, ఇలా డాటర్ నేమ్, ఇలా ఏదో ఉంటే ఆ రిలేషన్ నేమ్ అలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ హౌస్ నంబర్, స్ట్రీట్, విలేజ్ నేము, మండల్, డిస్టిక్, నెక్స్ట్ వచ్చేసి అవి ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ అడ్రస్ ప్రూఫ్ అని ఉంది కదా, మనం ఆధార్ వాళ్ళది విట్నెస్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసేసుకోండి. ఆధార్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆధార్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఫైల్ సైజ్ వచ్చేసి మనకు జేపీజీలో
200 KB బిలో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. నెక్స్ట్ విట్నెస్ 2 అండ్ విట్నెస్ 3 కూడా సేమ్ ప్రాసెస్. వాళ్ళ నేము, ఆధార్ నంబరు, రిలేషన్ సెలెక్ట్ చేసుకొని రిలేటివ్ నేము, హౌస్ నంబర్, స్ట్రీట్, విలేజ్ నేము, మండల్, డిస్టిక్, ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్లో ఆధార్ అండ్ ఇక్కడ అప్లోడ్ సేమ్. విట్నెస్ 2, విట్నెస్ 3 కూడా సేమ్ అనమాట. ఆ ప్రాసెస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ అడ్రస్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ అడ్రస్ మ్యారేజ్ అనేది ఎక్కడ జరిగింది అనేది ఆ అడ్రస్. ఇప్పుడు టెంపుల్ అయితే టెంపుల్ అడ్రస్ అండ్ ఇప్పుడు ఎట్లా అంటే ఫంక్షనల్ ఉంటే ఫంక్షనల్ నేమ్ అండ్ అడ్రస్, టెంపుల్ అయితే టెంపుల్ నేమ్ అండ్ అడ్రస్, ఒకవేళ ఇంటి దగ్గర అయితే డైరెక్ట్ అడ్రస్ మెన్షన్ చేసేసండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ ఎప్పుడైంది అనేది మ్యారేజ్ డేట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ గ్రూమ్ ఏజ్ అండ్ బ్రైడ్ ఏజ్ అనేది డిఫాల్ట్గా ఫెచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్ అని చెప్పి అనిపిస్తుందా, ఇది ఇక్కడ రిజిస్ట్రేషన్ మనం ఏ రోజైతే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలో ఆ స్లాట్ అనేది ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీ డిస్టిక్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది మీకు మండల్కి ఒకటి ఉంటుంది. మీ ఏదైతే నియర్ బై మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందో అది సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ కిందకి రండి. కిందకి వచ్చేసి అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి అనిపిస్తుందా, ఇక్కడ ఫస్ట్ బ్రైడ్ గ్రూమ్ డాక్యుమెంట్స్ అని చెప్పి అనిపిస్తుందా, అబ్బాయి యొక్క డాక్యుమెంట్స్. ఇక్కడ ఫస్ట్లో ఏజ్ ప్రూఫ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా బర్త్ సర్టిఫికేట్ లేదంటే గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ హ్యావింగ్ డిఓబి లేదంటే పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఎస్ఎస్సి మెమో, వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకొని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ సెలెక్ట్ చేసేసుకొని అది కింద అప్లోడ్ చేయండి. ఇది కూడా సేమ్ 200 KBలో జేపీజీలోనే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాక్సిమం ఆధార్ కార్డ్ యూజ్ చేసాం కాబట్టి ఆధార్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసండి. నెక్స్ట్ బ్రైడ్ డాక్యుమెంట్స్, అమ్మాయి యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఆమె వాళ్ళ ఏజ్ ప్రూఫ్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అప్లోడ్ ఫైల్ చేసేసండి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ సెలెక్ట్ చేసేసుకొని అది అప్లోడ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చినట్లయితే అప్లోడ్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా, మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు అనేది ఇక్కడ డైరెక్ట్ అప్లోడ్ చేసేసండి. నెక్స్ట్ అప్లోడ్ మ్యారేజ్ సిరమనీ ఫోటో, వెడ్డింగ్ కార్డు, అది వెడ్డింగ్ ఫోటో ఉంటుంది కదా వీళ్ళది అమ్మాయిది అబ్బాయిది, ఆ పెళ్లి ఫోటో అనేది తాళి కట్టేది లేదా దండలు మార్చుకునేది ఏదైనా ఒక ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసేసండి. అప్లోడ్ చేసేసుకొని ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎలాంటి బ్రోకర్ని కాంటాక్ట్ చేయకుండా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళండి. మీకు అక్కడ ఫీ అనేది ఉంటుంది, చలాన్ అనేది వాళ్ళు మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే నార్మల్గా అది వచ్చేసి 1000 రూపీస్ కానీ 1500 వరకు చలాన్ రావచ్చు. ఆ చలాన్ పే చేసేసుకొని వీటితో పాటు మీరు కంప్లీట్గా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్ చేసిన ఫాము మనకు ప్రింట్అవుట్ తీసుకోండి. నెక్స్ట్ అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది వెడ్డింగ్ కార్డు తీసుకోండి. అమ్మాయిది అబ్బాయిది ఇద్దరి ఆధార్ కార్డులు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి కానీ పాన్ కార్డ్ కానీ బర్త్ కానీ ఇలా ఏదైనా ఒకటి. నెక్స్ట్ అమ్మాయి అబ్బాయి ఇద్దరి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. నెక్స్ట్ మ్యారేజ్ ఫోటో అండ్ గ్రూప్ ఫోటో ఒకటి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ మ్యారేజ్లోనే గ్రూప్ ఫోటో దిగుతారు కదా, ఆ గ్రూప్ ఫోటో ఒకటి. నెక్స్ట్ ముగ్గురి ఆధార్ కార్డు తీసుకున్నాం కదా విట్నెస్, ఆ 3 ఆధార్ కార్డులు ఇవన్నీ ఒక సెట్ తీసుకొని విట్నెస్ని ఖచ్చితంగా మీరు ఎంబడి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడ ప్రాసెస్ ఏముంటుందంటే ఇవన్నీ సెట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చేసి చలాన్ పే చేసినట్లయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు చేసేస్తారు. చేసేసి మీకు సర్టిఫికేట్ అనేది విత్ ఇన్ 1 అవర్ లేదా 2 అవర్స్లో మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అదనమాట. ఇదే అండి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఇదే ఉంటుంది. మీకు చూసారు కదా, తెలంగాణ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.